డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యోబు ఏ కాలానికి చెందినవాడు? యోబు ఏ కాలానికి చెందినవాడో బైబిల్లో నేరుగా వ్రాయబడిందా? యోబు ఏ కాలం వాడని లాజికల్గా ఎలా చెప్పవచ్చు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యోబు భక్తుడు ఏ ప్రాంతానికి చెందినవాడో తెలుసుకుందాం. యోబు ఇజ్రాయేలీయుడు కాడు, ఊజు దేశానికి చెందినవాడు. యోబు 1:1లో ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడుండెను అని వ్రాయబడింది. ఈ ఊజు దేశం ఎక్కడ ఉందంటే విలాపవాక్యములు 4:21లో ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి అని వ్రాయబడింది. అంటే ఊజు దేశం ఎదోము ప్రాంతంలో ఉన్నది. ఎదోము అనేది ప్రస్తుత జోర్డన్ దేశ దక్షిణ భాగం మరియు ఉత్తర సౌదీ అరేబియా దేశంలో ఉన్నది. కావున యోబు భక్తుడు ఇజ్రాయేల్ దేశానికి చెందినవాడు కాడు. అయితే యోబు ఏ కాలానికి చెందినవాడు అనేది బైబిల్లో నేరుగా వ్రాయబడలేదు. కానీ కొన్ని బలమైన లాజికల్స్ ఆధారంగా యోబు ఏ కాలం వాడో చెప్పవచ్చు. 1. యోబు యొక్క జీవన శైలి బట్టి ఏ కాలం వాడో చెప్పవచ్చు. యోబు కాలంలో యాజకత్వం లేదు. యాజకత్వం అనేది మోషే అహరోన్ల కాలం నుంచి ప్రారంభం అయ్యింది. యోబు కాలంలో యాజకులు లేరని ఎలా చెప్తున్నాను అంటే యోబు తన కుటుంబం కోసం తానే బలి అర్పించేవాడు. యాజకుల దగ్గరికి వెళ్ళి బలి అర్పించినట్టుగా ఎక్కడా వ్రాయబడలేదు. యోబు గ్రంథము 1:5 అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను. ఈ లేఖనం ప్రకారం యోబు తన పిల్లల కోసం తనే స్వయంగా దహన బలి అర్పించేవాడు. బలులు అర్పించే మధ్యలో యాజకులు ఎవరూ లేరు, ఒక్కడే బలి అర్పించేవాడు. ఇలా ప్రతి ఉదయం తానే బలి అర్పించేవాడు. దీన్ని బట్టి చూస్తే మోషే అహరోన్ల ముందు కాలానికి యోబు చెందినవాడని మనకు తెలుస్తుంది. మోషే అహరోన్ల కాలం క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం. అంటే యోబు క్రీస్తుపూర్వం 15వ శతాబ్దానికి ముందు కాలం వాడని మనకు తెలుస్తుంది. 2. యోబు కాలంలో ఉన్న సంపదను బట్టి యోబు ఏ కాలం వాడో చెప్పవచ్చు. అది ఎలా అంటే యోబు కాలంలో సంపద అంటే గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు. యోబు 1:3 అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఈ లేఖనం బట్టి యోబు కాలంలో ఆస్తి అంటే పశువులు, జంతువులు. బంగారాన్ని, వెండిని ఆస్తిగా కొలిచేవారు కాదు. ఈ పశువులు, జంతువులు ఏ కాలంలో ఆస్తిగా కొలిచేవారంటే అబ్రహాము కాలంలో కొలిచేవారు. ఆదికాండము 12:16 అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఈ లేఖనం బట్టి అబ్రహాము షారాతో ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో అబ్రహాముకు ఇచ్చిన సంపద ఇది. కావున పశువులు, జంతువులు ఆస్తిగా పరిగణించడం అబ్రహాము కాలంలో జరిగింది. కావున యోబు కూడా అబ్రహాము కాలం నాటివాడని మనకు అర్థమవుతుంది. 3. యోబు యొక్క వయసును బట్టి అతను ఏ కాలం వాడో చెప్పవచ్చు. అది ఎలా అంటే యోబుకు సుమారుగా 200 సంవత్సరములు అటు ఇటులో ఉండవచ్చు. యోబు 42:16 అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఈ లేఖనం బట్టి యోబు శ్రమ పొందిన తరువాత 140 సంవత్సరములు బ్రతికాడు. కానీ శ్రమ పొందిన ముందు సంవత్సరములు అతని వయసు ఎంతో బైబిల్లో వ్రాయబడలేదు. దీన్ని మనం సుమారుగా చెప్పవచ్చు. అది ఎలా అంటే యోబు యొక్క 10 మంది పిల్లలు యవ్వన దశలో ఉన్నారు. పిల్లలు యవ్వన దశలో ఉన్నారు అంటే యోబుకు సుమారుగా 50-60 సంవత్సరములు ఉండవచ్చు. యోబు 1:19 గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయేరి. ఈ లేఖనంలో యోబు పిల్లలను యవ్వనులు అని పిలవడం జరిగింది. యోబు యొక్క 10 మంది పిల్లలు
ఇంటి గోడలు కూలి చనిపోయారు. ఈ యోబు 10 మంది పిల్లలు యవ్వన దశలో ఉన్నారు కాబట్టి యోబుకు సుమారుగా 40 నుంచి 60 సంవత్సరములు ఉండవచ్చు. దీన్ని బట్టి చూస్తే యోబు శ్రమ పొందిన తర్వాత 140 సంవత్సరములు ప్లస్ యోబు శ్రమ పొందక ముందు సుమారు 60 సంవత్సరములు అనుకుంటే దాదాపు 200 సంవత్సరములు అటు ఇటులో యోబు వయస్సు ఉండవచ్చు. ఇలా 200 సంవత్సరముల ఆయుష్ అనేది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలంలో ఉండేది. అబ్రహాము వయస్సు 175 సంవత్సరములు, ఇస్సాకు వయస్సు 180 సంవత్సరములు, యాకోబు వయస్సు 147 సంవత్సరములు. ఈ వయసుల ప్రకారం చూస్తే యోబు కూడా వీరి కాలంలో జీవించాడని మనకు అర్థమవుతుంది. అలాగని అబ్రహాము కంటే ముందు కాలం వాడు కాడు. ఎందుకంటే అబ్రహాము కంటే ముందు కాలం నోవాహు కాలం జరిగింది. ఆ నోవాహు కాలంలో 500 నుంచి 900 సంవత్సరములు మనుషులు ఆయుష్ను పొందుకున్నారు. కావున యోబు అబ్రహాము కాలంలో జీవించిన వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. 4. యోబు గ్రంథంలో ధర్మశాస్త్రం గురించి ఒక్క లేఖనం కూడా వ్రాయబడలేదు. దీన్ని బట్టి యోబు ధర్మశాస్త్రం కంటే ముందు మనిషి అని మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం మోషే చేత వ్రాయబడింది. యోబు గ్రంథంలో తప్ప మిగిలిన పుస్తకాలలో ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు వ్రాయబడ్డాయి. కానీ యోబు గ్రంథంలో ఒక్క లేఖనం కూడా ధర్మశాస్త్రం గురించి వ్రాయబడలేదు. కావున యోబు మోషే కాలానికి ముందు జీవించినవాడు, అలాగే అబ్రహాము కాలానికి దగ్గరలో ఉన్నవాడు. 5. యోబు కాలంలో డబ్బును పిలిచే విధానం బట్టి అతడు ఏ కాలం వాడో చెప్పవచ్చు. అది ఎలా అంటే యోబు కాలంలో కరెన్సీని వరహాలుగా పిలిచేవారు. యోబు 42:11. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఈ లేఖనములో యోబు శ్రమలో ఉన్నప్పుడు వచ్చిన బంధువులు ఒక్కొక్కరు యోబుకు ఒక వరహాను ఇచ్చినట్టుగా వ్రాయబడింది. వరహ అనేది ఒక రకమైన వెండి నాణెం లేదా వెండిని సరైన తూకం వేసి ఇవ్వడం. దీనినే వరహ అంటారు. ఈ విధంగా కరెన్సీని వరహ రూపంలో పిలవడం యాకోబు కాలంలో జరిగింది. ఆదికాండం 34:19. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని. ఈ లేఖనం ప్రకారం యాకోబు 100 వరహాలకు పొలం కొన్నాడు. సేమ్ యోబు కాలంలో కూడా కరెన్సీని వరహాలుగా పిలిచారు. అలాగే యాకోబు కాలంలో కూడా కరెన్సీని వరహాలుగా పిలిచారు. కావున యోబు అబ్రహాము, యాకోబు కాలంలో జీవించిన వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. 6. రాజకీయ వ్యవస్థ బట్టి యోబు ఏ కాలం వాడో చెప్పవచ్చు. అది ఎలా అంటే యోబు గ్రంథంలో ఇజ్రాయేలు రాజ్యం గురించి, 12 గోత్రాల వ్యవస్థ గురించి, న్యాయాధిపతుల గురించి, రాజుల గురించి ప్రస్తావన లేదు. కేవలం యోబు ఊజు దేశంలో నివసిస్తాడు అని వ్రాయబడింది తప్పించి రాజకీయ వ్యవస్థ గురించి యోబు గ్రంథంలో వ్రాయబడలేదు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయేలీలు రాజకీయ జాతీయ వ్యవస్థగా ఏర్పడక ముందే యోబు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. 7. యుద్ధాలు చేసే తీరును బట్టి యోబు ఏ కాలం వాడో చెప్పవచ్చు. అది ఎలా అంటే యోబు కాలంలో యుద్ధాలు, దాడులు అనేవి గుంపులుగా వచ్చి చేసేవారు. ఉదాహరణకు యోబు 1:14లో షబాయియులు, యోబు 1:17లో కల్దీయులు అనేవారు గుంపులుగా వచ్చి యోబు సంపద మరియు పనివార్ల మీద దాడి చేశారు. ఇలా గుంపులుగా వచ్చి దాడి చేయడం అనేది అబ్రహాము కాలంలో జరిగేవి. 8. యోబు గ్రంథంలో వాడిన భాషను బట్టి అతను ఏ కాలం వాడో చెప్పవచ్చు. అది ఎలా అంటే యోబు గ్రంథంలో వ్రాయబడిన పదాలు పురాతన హిబ్రూ పదాలు మరియు కొన్ని పదాలు అరబిక్ భాషల ప్రభావంతో ఉన్నాయి. అంటే యోబు గ్రంథం పాత పదాలతో నిండి ఉన్నది. యోబు కథ పాతది, అందులో వాడిన పదాలు పాతవి. ఇటువంటి పదాలు మరే పుస్తకంలో ఎక్కువగా కనిపించవు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి యోబు పితృకాలంలో జీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. పితృకాలం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలాన్ని పితృకాలం అంటారు.
ఈ పితృకాలం సుమారుగా క్రీస్తు పూర్వం 2000 నుంచి 1800 సంవత్సరముల వరకు మధ్యలో జరిగింది. కావున యోబు కూడా ఈ కాలంలోనే జీవించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.